నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. గురుగారు, కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? విద్యాపరంగా కానివ్వండి, లేదా సంతాన పరంగా, లేదా బిజినెస్ పరంగా, లేదా ఆర్థికంగా కానివ్వండి, ఓవరాల్గా అసలు వీళ్ళకి ఎలా ఉంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వతి నమారి. ఓం శ్రీమాత్రి నమ. ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది కుంభరాశి ఫలితాలు చూసినట్టయితమ్మా, జన్మంలో రాహు, ద్వితీయంలో శని, మళ్ళీ పంచమంలో గురువు, సప్తమంలో కేతు. ఇది గ్రహ సంచారం నడుస్తుంది. జన్మంలో రాహు ఉండటం వల్ల కొంత తలకు మించిన భారాలు పెట్టుకోవటం వీళ్ళతో సాధ్యం కాదు. అయినా కూడా మేము చేస్తాము, మా దగ్గర అవి ఇవి అన్నీ ఉన్నాయి, మేమే ముందరికి రాజులం అని అంటారు. ఎందుకు అనవసరంగా మనకు అయితే పని చేయాలి, కానీ ఎక్కడి నుంచో ఎవరి నుంచో అడగాల, మళ్ళీ వీళ్ళు తీసుకురావాలా, అవన్నీ పెట్టాలా, అటువంటివి తలకు మించిన భారాలు పెట్టుకుంటారు. కాబట్టి తలకు మించిన భారాలు పెట్టుకోవడం వల్ల మీకే కష్టం. వృధా సంచారం, పని ఉండదు, పాటు ఉండదు, కానీ తిరుగుతూ ఉంటారు పని అయిపోతున్నట్టుగా. ఏదో అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ తర్వాత నిరాశ నిస్పృహలు లోనవటం. కొంత శని కూడా వీళ్ళకి ధనస్థానంలో, ఈ యొక్క శని కూడా తృతీయ స్థానంలో సంచారం, ద్వితీయ స్థానం సంచారం చేయడం వల్ల కొంత ఏళ్ళనాడు శని ప్రభావం కింద కొద్దిగా దిగినా కూడా ఇంకా ప్రభావం ఉంటుంది. పాదాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళకి ఈ గురువు కూడా అధికంగా పంచమ స్థానంలో ఉండడం, సంతానం లేని వాళ్ళకి కానీ, వివాహ ప్రయత్నాలు చేసేవారికి కానీ అనుకూలంగా ఉంది. ఇది వివాహాన్ని సంతానానికి అనుకూలమైన కాలంగా చెప్పబడింది. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం చేయటం వల్ల కొంతవరకు ఆకస్మికమైన ప్రయాణాలు కానీ, జీవిత భాగస్వామితో విభేదాలు ఉండటం కానీ జరుగుతాయి. కాబట్టి విభేదాలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా వివాదాలు వస్తే పరిష్కరించేసేట్టు ఉండాలి, కానీ వివాదం వచ్చిందని పక్కగా జరిగిపోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండాలా. కొంతవరకు ఇప్పటికీ మీకు ఎంతో బరువుతో ఉన్నారు, ఆ బరువు దించుకున్న వాళ్ళు ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే శని ప్రభావం వల్ల, కర్మకారకత్వ శని జన్మస్థానంలో ఉండటం వల్ల ఆ కర్మ అంతా దక్కిందనుకోండి కొంతవరకు కుంభరాశి వరకు. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి యోగదాయకంగా చెప్పవచ్చును. కాబట్టి అన్ని గ్రహాలు యోగంగానే ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. రాహు జన్మంలో ఉన్నా కూడా పెద్దగా అనుకూలుడుగా చెప్పబడింది కొన్ని గ్రంథాల్లో. కాబట్టి వీళ్ళకి అనుకూల అంశంగా చెప్పబడుతుంది ఈ విధంగా. ఓకే గురువుగారు, అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? ఈ కుంభరాశి వారు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు పొందడానికమ్మా అమ్మవారి ఆరాధన చేయటం, లేదా అమ్మవారి హోమాలు ఎక్కడ జరిగితే దానికి ద్రవ్యాలు ఇవ్వటం, లేదా ప్రతి ఆదివారం వీళ్ళు గ్రామ దేవతకి వెళ్ళటం, లేదా ప్రతి మంగళవారం రోజు రావుకాలం రోజున దీపారాధనలు చేయడం మంచిది. అట్లా గణపతికి గరిక పెట్టడం, ఎర్ర పూలు పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇష్టదేవతారాధన, వెంకటేశ్వర స్వామికి ఓ తులసిమాల సమర్పణ చేయడం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క రాశి వారికి, కుంభరాశి వారికి. ఓకే గురుగారు, కుంభరాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారు ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.